సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వాక్యం చివరి మాటని మనం చదువుకుందాం. యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకార మందుదురు అని ఈ వాక్య భాగములు మనం చదువుతూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వాక్యం చివరి మాట, నన్ను గనపరచు వారిని నేను గనపరచెదను. ఈ రోజున దేవుని ప్రజలైన మనం ప్రభు యొక్క నామాన్ని గనపరచడానికి చేరి వచ్చాం. దేవాది దేవుడు తన ప్రజలైన మనము ఆయనను గనపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. గనపరచడము అంటే ఏంటి అన్నప్పుడు, మనం ఆరాధించుచున్న దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏ కార్యాలు మన జీవితాల్లో చేస్తాడో వాటిని తలంచుకొని ప్రభుని ఆరాధించడమే ప్రభుని గనపరచడం. అందుకే ఆయన మహోన్నతుడని, సర్వాంగ సుందరుడని, సర్వోన్నతుడని ఆయన నామాలు చెప్పి ప్రభుని స్తుతిస్తూ, ఆయన ఏ కార్యాలు చేస్తాడో వాటిని కూడా స్మరణకు తెచ్చుకొని ప్రభుని మనం పాడి స్తుతించి ఆరాధించొచ్చు ఉంటాం. ఇవి ప్రభువుని గనపరిచే విధానం. ఒక అతిశయం ఏంటంటే, దైవ సేవకులు యేసన్న గారు తెలుగు ప్రజలకి, ప్రపంచ దేశాల్లో ప్రభుని ఆరాధించుచున్న వాళ్ళకి ఒక ప్రభుని ఎలా ఆరాధించాలో దానిని నేర్పించిన దైవ సేవకులు యేసన్న గారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుని ఎలా ఆరాధించాలి, ఎలా వర్షిప్ చేయాలి అని చాలామంది ప్రజలకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దైవ సేవకులు యేసన్న గారికి ఇచ్చిన ఆలోచనను బట్టి ప్రభుని స్తుతించటానికి, ఆరాధించటానికి, ఎలా మనం ఆరాధించాలో వాటిని ప్రపంచ దేశాల్లో ఉంటున్న తెలుగు ప్రజలందరూ తెలుసుకొని ప్రభుని ఆరాధించటానికి ముందుకు వస్తూ ఉన్నారు. మేరక్క గారు కూడా ఉన్నప్పుడు చెప్పేవాడు, ఒక పాట పాడి మీరు ప్రభుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆరాధించే విధానాన్ని తెలియచేస్తూ వచ్చేవాడు. కనుకనే ఈ హోసన్న మినిస్ట్రీ యొక్క పరిచర్య ఇంతగా విస్తరింపబడటానికి దేవుని ప్రజలైన మనం ఎల్లప్పుడూ ప్రభుని ఆరాధించి గనపరుస్తూ ఉంటాం, ప్రభువునే గనపరుస్తూ ఉంటాం. పాటలు పాడినా ప్రభు యొక్క నామమే గనపరచబడును గాక, వాక్యం చెప్పినా ప్రభు యొక్క నామమే గనపరచబడును గాక, పరిచర్య చేసినా, మీరు కానుకలు ఇచ్చినా, దశంభాగాలు ఇచ్చినా, ఈ సంఘ సహవాసంలో జరుగుతున్న ఎవ్రీ యాక్టివిటీస్, ప్రతి పని ద్వారా యేసయ్య నామం మాత్రమే మహిమపరచబడును గాక. ఇక్కడ ఎవరిని, మనుషులని గనపరచడానికి ఇక్కడ అవకాశమే లేదు. మనమందరము కలిసి ప్రభువునే గనపరుస్తూ ఉంటాం. బయట మీరు గమనిస్తూ ఉంటారు, లోక సంబంధమైన ఘనతను కోరుకొని చాలామంది వెళ్ళేవాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్తే మాకు ఏదైనా ఒక పోస్ట్ ఇస్తారా అని. ఇక్కడ పోస్టులు లేవు, పోస్ట్ కార్డులు లేవు. మనమందరం కలిసి ప్రభువుని గనపరుస్తూ ఉంటాం. తద్వారా వాక్యం చెప్తుంది, నన్ను గనపరచు వారిని నేను కూడా గనపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను కూడా తృణీకరిస్తాను అని దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి గత దినాలన్నీ కూడా, గత సంవత్సరాలన్నీ కూడా ప్రభువుని మీరు గనపరచడానికి ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన ఏమై ఉన్నాడో, ఏ కార్యాలు మన జీవితాల్లో చేస్తాడో వాటిని స్మరణకు తెచ్చుకొని మీరు గనపరిచి వెళ్తూ ఉన్నారు. తద్వారా ప్రభు మిమ్మల్ని, మీ పిల్లల్ని రాబోయే రోజుల్లో ఇంకా గనపరచుదురుగాక. అన్ని విషయాలలో ఘనతని ప్రభు తన ప్రజలైన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నేను అతన్ని గనపరుస్తాను అంటాడు. ఎవరు ప్రభుని స్తుతిస్తారో, గనపరుస్తారో అట్టివాళ్ళు ఘనతకు పాత్రులుగా ఉంటారు. గనుక ఈ సంఘ సహవాసానికి చేరి వచ్చిన దేవుని ప్రజలైన మనమందరము కూడా ప్రభుని ఎల్లప్పుడూ గణపరుస్తూ స్తుతిస్తూ
ప్రభుని నామాన్ని హెచ్చిస్తూ ఉన్నప్పుడు ఆయన దానికి ప్రతిగా ఆయన ఘనతని మీకు మీ పిల్లలకు రాబోయే రోజుల్లో సమృద్ధిగా దేవుడు దయచేయుదురుగాక. మరి ఒక వ్యక్తిని దేవుడు ఘనపరచాలి అంటే ఆ వ్యక్తిలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. లోక సంబంధమైన ఘనతలు ఉన్నాయి. ఆ ఘనత ఈ లోకంలో ఉన్నంత వరకే పనికొస్తాయి. లోక సంబంధమైన ఘనత అన్నప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఆయా కోణాల్లో వాళ్ళు ఉన్నటువంటి స్థలాల్లో ఘనపరచబడుతూ ఉంటారు. ఒక ఎస్ఐ గారు ఉన్నారు అనుకోండి, లేక ఎంఆర్ఓ ఆఫీసర్ గారు ఉన్నారు అనుకోండి. వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు నమస్తే సార్ అని ఘనపరుస్తారు. వాళ్ళకున్న హోదాను బట్టి, డిగ్నిఫైడ్గా ఉండే పరిస్థితులను బట్టి ఘనపరుస్తూ ఉంటారు. ఇది లోక సంబంధమైనటువంటి ఘనత. ఆ ఘనతని ఇవ్వకపోయినప్పుడు వాళ్ళకి కోపం. నేను ఆఫీసర్ని కదా, వీడు నన్ను ఘనపరచట్లేదని కోపగించుకోవచ్చు. ప్రియమైన వర్లరా, అందుకే లోక సంబంధమైన ఒక మాట అంటారు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు. నీవు నాకు విలువ ఇస్తే నేను కూడా నీకు విలువ ఇస్తాను, ఘనపరుస్తాను అని. లోకంలో ఘనతని ప్రతి ఒక్క మనిషి కోరుకుంటూ ఉంటాడు. నాకు ఘనత రావాలి, గొప్పతనం రావాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి అని ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క ఆత్మ సంబంధమైన అనుభవాల్లో, సంఘ సహవాసములో దేవుని ప్రజలుగా కొనసాగుతున్న మనం లోక సంబంధమైన ఘనతని కోరుకోవటానికి మనం ఇష్టపడకూడదు. కానీ ప్రభువులో ఎవరైతే ఉంటారో వాళ్ళే గనులు. హల్లెలూయా. ప్రభువులో ఎవరైతే ఉంటారో వాళ్ళే హానరబుల్ పీపుల్స్, వాళ్ళే గనులు. అందుకే ఒక భక్తుడు అంటాడు, మెన్ విత్ జీసస్ హీరో, మెన్ వితౌట్ జీసస్ జీరో అని అంటాడు. ఎవరు క్రీస్తును కలిగి ఉంటారో వాళ్ళు హీరో లాంటి వాళ్ళు, క్రీస్తును కలగని వాళ్ళు జీరో లాంటి వాళ్ళు అంటారు. ఈ రోజున క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా దేవుని ప్రజలు అనే ఒక ఘనత ఉన్నది. ఉదాహరణకి అగ్రదేశముగా అమెరికా పిలువబడుతుంది. అమెరికా క్రిస్టియన్ కంట్రీ. క్రైస్తవులు ఆ ప్రాంతంలో ఉంటారు. వీళ్ళు గనులు అని ఎంచబడుతూ ఉన్నారు ప్రపంచ దేశాల్లో. క్రీస్తులో ఉంటే వాళ్ళే గనులు, వాళ్ళే గనులు. ఈ మార్గంలోనికి రాక మునుపు మీకు ఘనత లేదు. కానీ ఈ మార్గానికి వచ్చిన తర్వాత దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తూ వచ్చాడు. ఆ స్థితిని ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. మమ్మల్ని ఎవరు ఘనపరచట్లేదు అని ఒకవేళ మీరు అనుకుంటూ ఉంటారేమో. మనుషులో ఘనపరిచే ఘనత వేరు. అతిశయించువాడు దేవుని అందే అతిశయించవలెను అని వాక్యం చెప్తోంది. మనం ప్రభువునందే అతిశయించాలి, ప్రభువునందే మనము ఘనతను పొందాలని ఇష్టపడాలి. కానీ మనుషుల ఘనతను ఎప్పుడు కూడా కోరుకోకూడదు. ఆయా సందర్భాల్లో సేవకులుగా నేను కూడా ఆలోచిస్తూ, నన్ను ఎవరు ఘనపరచట్లేదే అని. మనల్ని ఎవరు ఘనపరుస్తారు? మనం ఎవరు ఘనపరచిన అవసరమే లేదు. ఘనతని కోరుకోవడం కాదు, కానీ ఘనత అనేది ఆటోమేటిక్గా తనంతట తానే రావాలి. అంటే ప్రభువుని ఘనపరిచినప్పుడు ఆ ఘనత ప్రభు మనకు కూడా అనుగ్రహించుదురుగాక. ప్రియమైన వారలారా, లోక సంబంధమైన ఘనత అనేది ఈ లోకంలో ఉన్నంత వరకు పనికొచ్చేది. కానీ క్రీస్తులో ఉంటే వాళ్ళే గనులు, వాళ్ళే గనులు. అందుకే యేసుక్రీస్తు వారు ఒకసారి శిష్యులతో అంటారు, శిష్యులు వాళ్ళతో అంటారు, ఇదిగో మీరు సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చారు కదా, మరి మాకేంటి ఘనత, మాకేది ఆశీర్వాదాలు అని మీరు అనుకుంటారేమో. ఒక్క తల్లిని తండ్రిని వదిలిపెట్టి వస్తే ఇదిగో ఇంతమంది తల్లుల్ని తండ్రుల్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇదే ఘనత కదా, ఇదే ఘనత కదా అని అంటారు. దేవుని ప్రజలైన మీరు ప్రభువుని ఘనపరచటానికి, సేవించటానికి వస్తూ ఉన్నారు. తద్వారా దేవుని చేత ఘనపరచబడతారు. ముఖ్యముగా ఒక 4 విషయాలు మీకు చెప్తాను. ఏ విధంగా ఉంటే దేవుడు ఒక వ్యక్తిని ఘనపరుస్తాడు. ఆదికాండం 41వ అధ్యాయము
41 వాక్యము నుండి 43 వాక్యాల వరకు మీరు చూడండి. ఆనాడు యోసేపుని దేవుడు గణపరిచిన విధానం. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించను అని యోసేపు గురించి మనం చదువుతూ ఉన్నాం. యోసేపును దేవుడు గణపరచాడు. ఏ విధంగా గణపరచాడు? వాక్యం చెప్తుంది, నన్ను గణపరచు వారిని నేను కూడా గణపరుస్తాను అన్నాడు దేవుడు. మరి ఈ రోజున మీరు నేను గణపరచబడాలి అని ఆశపడుతూ ఉంటే ఎవరిని దేవుడు గణపరుస్తాడనే సంగతులు మీకు చెప్తూ ఉన్నాను. ఈ మాటలన్నీ మీ హృదయంలో దేవుడు ఫలభరితంగా మార్చుదురుగాక. యోసేపు ఐగుప్తు దేశానికి అధికారిగా మార్చబడి ఒక ఉన్నతమైన ఘనతను పొందుతూ ఉన్నాడు. ఫరో అనే రాజు ఉన్నాడు. ఆయన యోసేపునకు ఒక బిరుదు కూడా ఇచ్చాడు, జప్నత్ పనేహు అనే ఒక బిరుదు. ఆ మాటకి 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి లోకరక్షకుడు, రెండవది జీవ సంరక్షకుడు, మూడవది రహస్యములను ప్రకటించువాడు అనేటువంటి 3 అర్థాలతో కూడిన ఒక బిరుదును ఫరో అతనికి ఇచ్చాడు. ఆ బిరుదును బట్టి యోసేపు ఐగుప్తు దేశానికి అధికారిగా మారి ప్రజలందరూ కూడా ఆహారము లేకుండా ఐగుప్తు దేశానికి వస్తే వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని పంచిపెట్టే లోకరక్షకుడుగా, జీవ సంరక్షకుడుగా దేవుడు ఐగుప్తు దేశంలో యోసేపును హెచ్చించి ఘనపరచాడు. భవిష్యత్తులో జరిగే కార్యాలన్నీ కూడా యోసేపు ప్రార్థన ద్వారా తెలుసుకొని రాజుగారికి చెప్పేటట్లు రహస్యములను కూడా ప్రకటించేవాడుగా యోసేపుని దేవుడు ఘనపరుస్తూ వచ్చాడు. ప్రేమైన వర్లరా, యోసేపు గురించి బైబిల్లో మీరు చాలాసార్లు విని ఉంటారు. యోసేపు చిన్న వయసు నుండియే తన అన్నల ద్వారా ద్వేషింపబడుతూ ఉన్నవాడు. వాళ్ళ అన్నలు అతని మీద కోపముతో, ద్వేషముతో, పగతో చంపాలని ఒక లోతైన బావిలో పడేశారు. మరలా అక్కడి నుంచి తీసి ఇష్మాయేలులకి 20 వెండి నాణ్యాలకు అమ్మివేశారు. మరి ఐగుప్తు దేశములో తాను ఘనతను పొందక మునుపు తన పరిస్థితి ఎలా ఉన్నదో ఆలోచించండి. ఒంటరితనముగా, ఆకలి దప్పులతో, శ్రమ, హింస, పోరాటం, ఇబ్బందుల మధ్యలో కొనసాగుతూ వచ్చాడు. కానీ వాక్యం చెప్తుంది, ఐగుప్తు దేశములో బానిసగా యోసేపు కొనిపోబడిన యోసేపునకు దేవుడు తోడుగా ఉండెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతను చెరసాల్లో ఉన్న దేవుడు అతనికి తోడుగా ఉండి ధైర్యపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. సొంత అన్నలు ద్వేషించిన, తల్లిదండ్రి తనకు దగ్గరగా లేకపోయినా, దుఃఖము, కన్నీళ్లు, వేదన, బాధల మధ్యలో కొనసాగుతూ ఉన్నా కూడా దేవుని యొక్క తోడు అనుభవిస్తూ ధైర్యంగా ముందు కొనసాగుతూ ఉన్నాడు. కానీ యోసేపు జీవితంలో ప్రారంభ దశలో దుఃఖముతో కొనసాగుతూ ఉన్నవాడు సడన్గా ఒక టర్నింగ్ పాయింట్ ఏంటంటే, ఖైదీగా చెరసాల్లో వేయబడ్డాడు. దానికి గల కారణం ఏంటంటే, ఆదికాండం 39వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు తర్వాత చదువుకోనండి. అక్కడ పోతిఫరు భార్య యోసేపు ఆ ఇంటి యజమానుని ఇంట ఒక బానిసగా పనిచేస్తూ ఉంటే పోతిఫరు భార్య శోధిస్తూ ఉంది. కానీ యోసేపు అంటాడు, ఇదిగో నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు, కానీ సమస్త ఇంటి మీద నాకు అధికారం ఇచ్చాడు. నేను ఇంత పాపము చేసి దేవునికి విరోధంగా నేను శత్రువుగా ఉండలేను అని చెప్పి
యోసేపు పోతిఫరు భార్య శోధిస్తున్న సమయంలో పాపానికి దూరంగా ఉన్నాడు. కానీ పోతిఫర్ భార్య ఏం చేసిందంటే, ఇతడు నేను చెప్పిన మాటకి సమ్మతించలేదు అని యోసేపు మీద నేరారోపణ చేసి జైల్లో వేసిందండి. జైల్లో వేపించింది. చెరసాల్లో ఉండి యోసేపు అక్కడ బాధపడుతూ ఉన్నాడు. పాపం చేయటానికి అవకాశం ఉంది. కానీ ప్రేమిన వర్లరా, ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవునికి యోసేపు భయపడినందువలన చెరసాల్లో వేయబడ్డాడు. ఆ చెరసాల్లో అక్కడ ఉన్న ఖైదీల్లో ఇద్దరికి కల వచ్చింది. ఆ కళ యొక్క భావాన్ని తెలియచేసినప్పుడు ప్రేమిన వర్లరా, ఒకడు పానదాయకుల అధిపతి విడుదల చేయబడి రాజుగారి దగ్గర పానదాయకుడిగా మరల పనిలో జాయిన్ అయ్యాడు. ఆ పానదాయకుల అధిపతి చెప్పాడు, రాజుగారికి ఒక కల వచ్చింది, దాని యొక్క భావం ఏంటో తెలియచేయాలి అని ఎవరిని అడిగినా కూడా తెలియచేయకపోగా పానదాయకుల అధిపతి అంటాడు, ఇదిగో రాజుగారు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు నా యొక్క కల భావాన్ని చెప్పిన యోసేపుని వ్యక్తి ఉన్నాడు, అతన్ని తీసుకొచ్చి నీ ముందర ఉంచితే అతడు కల యొక్క భావాన్ని అర్థాన్ని చెప్తాడు అన్నప్పుడు యోసేపు రాజు ఎదుట నిలిచి రాజు యొక్క కళని దాని యొక్క భావాన్ని చెప్పినప్పుడు రాజు ఈ విధంగా ఐగుప్తు దేశానికి అధికారిగా మార్చి యోసేపును ఘనపరచెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమిన వర్లరా, నన్ను ఘనపరచువారని నేను కూడా ఘనపరుస్తానన్నాడు. దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు? లోకరీతిగా ఘనతలు పొందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందిని గమనిస్తూ ఉంటాం. వెంటనే గొప్ప గొప్ప ఘనతలు పొందుకొని గొప్ప గొప్ప వ్యక్తులుగా మార్చబడటానికి వాళ్ళ వెనుక కొన్ని క్రైమ్స్ ఉంటాయి. వాటిని బట్టి వాళ్ళు పైకి వస్తూ ఉండే ఒక ఘనత. కానీ క్రీస్తులో ఉంటే దేవుడు వారిని ఘనపరుస్తాడు. దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు అంటే పాపానికి చెడుతనానికి ఉన్న ప్రజల్ని దేవుడు ఘనపరచుదురుగాక. 42వ అధ్యాయం, ఆదికాండం 42వ అధ్యాయము 18వ వాక్యములో చూడండి. తన గురించి తానే ఓ టెస్టిమనీ, సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు యోసేపు, నేను ఎలాంటి వాడను అని. 3వ దినమున యోసేపు వారిని చూచి, చూడండి, తనను గురించి తానే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, నేను దేవునికి భయపడువాడను. ఈ విధంగా మనం సాక్ష్యాన్ని చెప్పగలమా? ఈ రోజున నీ గురించి నీవు ఏమని సాక్ష్యం చెప్పుకోగలవు? యోసేపు వలె నేను దేవునికి భయపడువాడను అనే సాక్ష్యం చెప్పగలమా? ఆలోచించి చూడండి ఒక్కసారి. ఎవరు దేవునికి భయపడతారో అట్టి వారిని నా దేవుడు ఘనపరచుదురుగాక. దేవుడు చూచుచున్నవాడు అని పాపానికి చెడుతనానికి దూరంగా ఉన్న ప్రజలు దేవుని చేత నిత్యము ఘనపరచబడతారు. ఒక్కసారి ఆలోచించండి. దేవునికి భయపడము అంటే పాపానికి చెడుతనానికి దూరంగా ఉండడం. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వాక్యములో మీరు తర్వాత చదువుకోనండి. ఆ మాటలు మీరు గమనించినట్లయితే యోసేపు ఇంట ఉన్నాడు. ఆ పోతిఫర్ భార్య శోధిస్తూ ఉంది. పాపం చేయటానికి అవకాశం ఉంది, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు అనే ఒక భయంతో నా యజమానునికి నేను ద్రోహం చేయకూడదు అని ప్రేమిన వర్లరా పాపానికి దూరంగా ఉన్నాడు. ఈ రోజున ఇట్టి పాపానికి దూరంగా ఉంటున్న అనుభవాలు ఎంతమంది ప్రజలకు ఉన్నదో ఆలోచించి చూడండి. వాళ్ళు పాపం చేసిన వాళ్ళు, వీళ్ళు పాపం చేసిన వాళ్ళు అని ఒకవేళ ఇతరుల గురించి నీవు మాట్లాడుతున్నావేమో, కానీ మీకు మీరే ఆలోచించి చూడండి. నేను దేవునికి భయపడువాడను అన్నప్పుడు పాపానికి చెడుతనానికి దూరంగా ఉంటాను. పరుల సొమ్ము దేనిని ఆశించకూడదు అని వాక్యం చెప్తుంది. అలాంటప్పుడు పరుల వస్తువును కానీ మనిషిని కానీ దేన్నైనా ఆశించినా అది పాపమే. ఆ మధ్య ఒక సహోదరుడు ఉన్నాడు. ఇద్దరు స్నేహితులు ఒక మందిరానికి వచ్చేవాడు. సహోదరుడు ఓసారి తాను చేసిన చెడు కార్యాలని చెప్తూ వచ్చాడు, సాక్ష్యంగా చెప్తూ వచ్చాడు. మరి నువ్వు ఎలా మారావు, ఏంటి నీ పరిస్థితి అంటే, అన్నా నేను గతంలో చాలా
చెడు కార్యాలు చేశాను. నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు. వాడు వాళ్ళ ఇంటికి తరచుగా రమ్మని పిలిపించేవాడు. వస్తూ పోతూ ఉండేవాడిని. నాకు క్లోజ్ ఫ్రెండ్. కానీ వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉన్నప్పుడు వాళ్ళ భార్య నాకు పరిచయం అయింది. నేను పాపం చేశాను, సొంత స్నేహితునికి మోసం చేశాను అని ఆ సహోదరుడు ఒప్పుకొని కన్నీళ్ళు విడిచాడు. ప్రేమైన వారలారా, సొంత స్నేహితుని యొక్క భార్యని ఇతను నాశనం చేశాడు. పాపం చేయటానికి గల కారణాలు, పాపం చేయటానికి అనుకూలతలు ఈ విధంగా సాతానుడు కలగజేస్తూ ఉంటాడు. అందుకే ఒక అడ్వైస్ ఏంటంటే, మీరు సంఘానికి వచ్చినా లేక పని దగ్గర స్నేహితులుగానే పిలువబడ్డా సాధ్యమైనంత వరకు ఎవరితో స్నేహము చేయకుండా ఉండడమే మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ప్రజెంట్ డేస్ ఈ రోజుల్లో గమనించినట్లయితే స్వంత స్నేహితులైన వాళ్ళే ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారు. సొంత తెలిసిన మనుషులే కుటుంబాలని నాశనం చేసేవాళ్ళు ఉన్నారు. ఇది రియల్ ఫ్యాక్ట్. కాబట్టి సంఘానికి వచ్చిన మీరు సహోదరి సహోదరుడు అనే అనుభవంతోనే ఉండాలి. ఫ్రెండ్షిప్ ఉండకూడదు. ఫెలోషిప్పే మీరు కలిగి ఉందరుగాక. నా ఫ్రెండు అని ఇంటికి తీసుకెళ్ళి మీరు కూర్చోబెట్టుకున్నారనుకో, ఇప్పుడు జరిగినట్టు జరుగుతుంది. ఫెలోషిప్ ఉండాలి కానీ ఫ్రెండ్షిప్ ఉండకూడదు. కాబట్టి ప్రేమైన వారలారా, చాలా కుటుంబాలు తెలుసు కాబట్టి నేను ఈ మాట చెప్తూ ఉన్నాను. ఆత్మీయులైన వాళ్ళు, సంఘ సహవాసానికి వచ్చిన వాళ్ళు మీ పరిధిలో మీరు ఉండాలి. సాహసించి వాళ్ళతో స్నేహం వీళ్ళతో స్నేహం. ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను. నేను అద్దంకిలో సేవ చేస్తున్నప్పుడు ఓ సహోదరి, ఆమె బియ్యము గుడ్లు వ్యాపారం చేసుకునేది. ఏం చేసిందంటే, ఇలాగే ఎవరో ఒక విశ్వాస వస్తూ పోతూ ఉండేవాడట. ఈమె నంబర్ తీసుకున్నాడు, ఫోన్ నంబర్ తీసుకుని ఇక అంతే కాంటాక్ట్ పెట్టుకున్నారు. నేను ఇలాగే క్రొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ప్రాంతానికి వెళ్ళాను. ఆ సహోదరుడు, అన్నయ్య మా ఇంటికి విజిటింగ్కి రండి అన్నాడు. ఏం పేరు నీ పేరు అన్నా. నా పేరు ఏహెచ్కేలు అన్నాడు. వామ్మో, ఇది డిఫరెంట్గా ఉంది పేరు, ఏహెచ్కేలు. పెద్ద ప్రవక్త నువ్వు అనుకున్నా, పెద్ద ప్రవక్త పేరు పెట్టుకున్నావే అని సంతోషపడ్డా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ విజిటింగ్ తీసుకెళ్ళాడు. తరచుగా వారానికి ఒకసారి మా ఇంటికి రండి అనేవాడు. ఒక 2 నెలల తర్వాత ఆ మనిషి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇక ఆ సహోదరి వచ్చి, అన్నయ్య బంగారు డబ్బు మొత్తం తీసుకొని పోయాడు, పనికి మాలిన వాడు అని తిట్టాడు. ఏమైందమ్మా, ఏమైంది? అసలు నీ మొగుడైన వాడు అంటే, నా మొగుడు కాదయ్యా, నా మొగుడు కాదు, సెటప్. ఇవన్నీ చూడండి, నాటు పదాలే చెప్తాను మీకు. ఇటు చెప్తేనే మీకు అర్థమైంది, ఎందుకంటే జాగ్రత్త పడతారని. వాడు మొగుడు కాదయ్యా, మరి నీ మొగుడు ఎట్టుపోయాడంటే, అయ్యా నా భర్త కరెంట్ షాక్ తగిలి మంచాన పడ్డాడు. ఈ పనికి మాలిన వాడు మందిరానికి వచ్చినప్పుడే నా ఫోన్ నంబర్ తీసుకున్నాడు, నా జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు 2 లక్షలు డబ్బు, ఆ తర్వాత బంగారు తీసుకొని పారిపోయాడు. ఎక్కడ పోయాడు అంటే దర్శిలో ఉన్నాడు. నేను దర్శిలో బ్రాంచ్ మందిరం ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ ఏజ్కేలు అక్కడ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి, అనే మా ఇల్లు ఇక్కడే రా అన్నాడు. నేను వెళ్ళా. అక్కడ చూస్తే ఆయనకు మరలా భార్య పిల్లలు 2 అక్కడ ఉన్నారు. ఓహో, డబుల్ డక్కర్ ఇతను అనుకున్నా. అలాంటి వాళ్ళకి నిక్ నేమ్ పెట్టే డబుల్ డక్కర్ అని. ఆమె పాపం భక్తిపర్రాలే. దర్శిలో భార్య పిల్లలు ఉన్నారు. అన్నయ్య ఇతను తాగుడు పోతాడు, పనికి మాలిన వాడు, ఇట్లా చేస్తున్నాడని ఆమె బాధపడుతుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రియమైన వాళ్ళారా, పాపం చేయటానికి సాతానుగాడు ఎలా మార్గాన్ని క్రియేట్ చేస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి. లోక సంబంధమైన ప్రజలు ఎక్కడో పాపం చేస్తున్నారని కాదు, సంఘములోనే. అందుకే ఒక గొప్ప ఎవాంజలిస్ట్ అంటాడు, యేసుక్రీస్తు లోకములో సంఘాన్ని స్థాపించాడు, కానీ సంఘములోనే లోకం ప్రవేశించింది అని అంటాడు. ప్రస్తుత దినాల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి.
కాబట్టి మన సంఘము మచ్చ డాగు ముడతలేని మహిమగల సంఘముగా ఉండునట్లు ప్రభువే సహాయము చేయునుగాక. మచ్చ డాగు ముడతలేని మహిమగల సంఘముగా దేవుని ప్రజలైన మీరు మనం ఉండాలి అని అంటే, దేవుడు నిన్ను నీ పిల్లల్ని గణపరచాలి అంటే ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవునికి భయపడి దేవుని ప్రజలైన మనం బ్రతకాలి. పాపానికి చెడుతనానికి ఎక్కడ చోటివ్వకుండా మీ కుటుంబ వ్యవస్థలో పవిత్రమైన అనుభవాన్ని మీరు కాచుకొందురుగాక. ఎవరితో సాంగత్యం చేయకుండా, అందుకే పెళ్లి చేసేటప్పుడు ముందుగా వార్నింగ్ ఇస్తాం, అబ్బాయి ఇంతవరకు మీరు బ్యాచులర్స్, ఇక మీదట పెళ్ళైన తర్వాత మీ ఇంటికి ఒరేయ్ మా ఫ్రెండు వీడు అని ఇంటికి వస్తూ పోతూ ఉండకూడదు. వచ్చారా ఇక అంతే సంగతులు. మళ్ళీ సంఘానికి వచ్చారా, ఏంటమ్మా ప్రైజ్లాడమ్మా బాగున్నావా నంబరి అని నంబర్ తీసుకున్నారా, ఇక అంతే సంగతులు. నంబర్లు ఇచ్చిపుచ్చి తీసుకున్నారా, ఇక అంతే సంగతులు. ఫెలోషిప్ ఉండాలి కానీ ఫ్రెండ్షిప్ సంఘములో అసలు ఉండకూడదు. ప్రేమిన వర్లరా, ఇవన్నీ ఒక అనుభవపూర్వకంగా మీతో చెప్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని ప్రజలైన వాళ్ళనే సాతానుడు ఎవరిని మృంగాలని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. మరి అజాగ్రత్తగా కొద్దిగా ఉన్నా కూడా కుటుంబాలు నాశనమైపోతాయి, కుటుంబాల్లో దుఃఖము కన్నీళ్లు మిగిలిపోతాయి. ప్రస్తుత దినాల్లో గమనించినట్లయితే గత 5-10 సంవత్సరాల క్రితం మనిషి అప్పుల బాధతో అప్పుల సమస్యతో ఎక్కువగా చచ్చిపోయే వాళ్ళని చూశాను. కానీ ప్రస్తుత దినాల్లో ఈ అక్రమ సంబంధాల వలన చెడుతనానికి చోటిచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి, ఎక్కువగా ఉన్నారు. ఆ మధ్యరాత్రిలో సహోదరుడు ఫోన్ చేసేవాడు, అన్నయ్య నా భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది, నా కొరకు గట్టిగా ప్రార్థన చేయాలి. 12 గంటలకు ఫోన్ చేసేది. ఏమైందిరా అంటే కుటుంబంలో సమస్యలు. గనుక ప్రేమిన వర్లరా, ఆనాడు యోసేపు తన గురించి తాను సాక్ష్యం చెప్పుకుంటున్నాడు, నేను దేవునికి భయపడువాడును. హల్లెలూయా. దేవునికి భయపడువాడును, ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవునికి భయపడడం అంటే సామెతలో వ్రాయబడి ఉన్నది, చెడుతనానికి దూరంగా ఉండడమే దేవునికి భయపడము. ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. నంబర్స్ సంఖ్యాకాండం 25వ అధ్యాయము 10, 12, 13 వాక్యాలు నోట్ చేసుకొని తర్వాత చదువుకోనండి, మీకు వివరిస్తాను క్లుప్తంగా. అక్కడ ఫినెహాసు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఫినెహాసు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, యాజకుని కుమారుడు. 10వ వాక్యాన్ని చదవండి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞాపించాను, ఫినెహాసును వారి మధ్యను చూడండి, నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపము మళ్లించెను. గనుక నేను ఓర్వలేకయుండి ఇశ్రాయేలులను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లను, అతనితో నేనును నా సమాధాన నిబంధన చేయుచున్నాను అని ఒక సమాధాన నిబంధన చేశాడు. ఆ పైవాక్యము నుండి మీరు తర్వాత చదువుకోనండి. 25వ అధ్యాయము మొదటి వాక్యము నుండి మీరు చదువుకుంటూ వస్తే అక్కడ దేవుని సన్నిధిలో 8వ వాక్యము నుండి మీరు చూడండి. సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలులు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయెను. అక్కడ పాపం చేస్తున్న వారిని ఈ ఫినెహాసు సహించలేని పరిస్థితుల్లో ఈటి తీసుకొని వెళ్ళి ఇద్దరిని చంపేశాడు. ఆ సమయంలో దేవుడు ఆ సంగతి మెచ్చుకొని ఫినెహాసు గురించి చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను ఓర్వలేని దానిని ఇతను కూడా ఓర్వలేకపోయాడు. అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం. ఎక్కువగా నేను చెన్నైలో ఉన్నప్పుడు ఈ ఎక్కువగా కులపిచ్చి ఎక్కువ. అక్కడ ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ వేరే వేరే కులాల పెళ్లి చేసుకున్నారనుకో, మా అమ్మాయిని ఈ తక్కువ కులస్తుడు పెళ్లి చేసుకున్నాడని చెప్పి వాడిని ముక్కలు నరికిన వాళ్ళు ఉన్నారు.
అదోకే. కానీ లోకరీతిగా అది సహజం అనుకోవచ్చు, కులపించగలిగిన వాళ్ళు అలా చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఫినెహాసు ఎలాంటి వైరాగ్యం కలిగిన వాడంటే, తాను పాపానికి దూరంగా ఉండేవాడు. పాపం చేస్తున్న ఇద్దరిని చూసి ఓర్వలేకుండా సమాజంలో దేవుని ప్రజల మధ్యలో ఇలాంటి నీచ కార్యం జరగవచ్చు అని చెప్పి ఈటె తీసుకొని వెళ్ళి ఇద్దరిని పొడిచి చంపేశాడు. అప్పుడు తెగులు ఆగిపోయెను. ఇశ్రాయేలు సమాజంలో తెగులు రావటానికి గల కారణం ఏంటంటే పాపం, సిన్. పాపాన్ని బట్టి తెగులు వస్తుంది. పాపాన్ని బట్టి వినాశనము కూడా ప్రకృతిలో వినాశనాలు జరగటానికి కారణాలు ఏంటి అని బైబిల్లో లోతుగా ఆలోచిస్తే ప్రియమైన వారలారా, మనిషి చేసే పాపాన్ని బట్టియే తెగులు, మనిషి చేసే పాపాన్ని బట్టియే సునామీలు వస్తూ ఉంటాయి, మనిషి చేసే పాపాన్ని బట్టి భూకంపాలు వస్తాయి. బిబ్లికల్గా ఆలోచించినప్పుడు పాపాన్ని బట్టి కనుక ఫినెహాసు తాను దేవుని గురించిన భయం కలిగిన వాడు, పాపాన్ని విసర్జించిన వాడు. నేను ఓర్వలేదానని ఇతడు కూడా ఓర్వలేకపోయాడు కాబట్టి సమాధాన నిబంధన ఫినెహాసుతో నేను చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. 15వ కీర్తన 4వ చరణం, 15వ కీర్తన 4వ చరణములో యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును అనే మాట వ్రాయబడి ఉంది చూడండి. యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రజలైన మీరు ఇది మొదలుకొని జీవించడానికి ఇంకా ఇష్టపడుతూ ఉన్నట్లయితే ప్రేమైన వారలారా, మీరు మీ పిల్లలు ప్రభు చేత సన్మానించబడుదురుగాక, మీరు మీ పిల్లలు ఘనపరచబడుదురుగాక. కానీ ఘనతను పొందటానికి ఒక కండిషన్ ఏంటంటే దేవునికి భయపడి చెడుతనానికి దూరంగా ఉండాలి. పాపానికి ఎంత ఎక్కువగా దూరంగా ఉంటారో అంత ఘనత కూడా వస్తూ ఉంటుంది. వాళ్ళు పాపం చేశారు, వీళ్ళు పాపం చేశారు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళని ఇతరుల గురించి ఆలోచించకూడదు, ఇతరుల గురించి నీవు తీర్పు తీర్చవద్దు. నేను ఎలా ఉన్నానో అని నిన్ను నీవే పరిశీలించుకున్నట్లయితే నీలో రిమార్కు కూడా కనబడుతూ ఉంటుంది. ఆ ఒక బలహీనతలన్నీ నీవు సరిచేసుకుంటూ ప్రభు సన్నిధిలో ఒక మంచి మనస్సాక్షిని కాపాడుకుంటూ ఉన్నప్పుడు రోజులు గడిచే కొలది ప్రభు నిన్ను గణపరుస్తాడు. నీకు ఇచ్చిన పిల్లల్ని కూడా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఉండేటట్లుగా ఘనతకు పాత్రలుగా నా దేవుడు మార్చుదురుగాక. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం. ఫస్ట్ కింగ్, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు అని సొలొమోన్ని దేవుడు ఘనపరిచిన విధానాన్ని మనం గమనిస్తూ ఉంటాం. సొలొమోన్ ఓ రాత్రి పడుకొని ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమై ఒక మాట అడుగుతున్నాడు, సొలొమోన్ నీకేం కావాలి? మామూలుగా నీకేం కావాలి అని అడుగు అని అంటే మనం అడుగుతాం, ప్రభా రేపల్లెలో ఒక 5 సెంట్ల స్థలము అయ్యా చాలు అనేవాళ్ళు ఉన్నారు. నీకేం కావాలి? అయ్యా బ్యాంకులో ఒక 10 లక్షల డబ్బు అయ్యా అని అడిగేవాళ్ళు ఉన్నారు. నీకేం కావాలి అన్నప్పుడు మనిషి యొక్క ఆలోచనలన్నీ ఎలా ఉంటాయండి? డబ్బు మీద, ఆస్తి మీద, వీటి మీదే ఉంటుంది. కనుకనే దేవుడు అడుగుతున్నాడు, సొలొమోన్ నీకేం కావాలి అన్నప్పుడు సొలొమోన్ అడిగాడు, ప్రభువా నేను చిన్న వయసులోనే రాజుగా అభిషేకించబడ్డాను, మరి ప్రజల్ని పరిపాలించటానికి నాకు జ్ఞానం కావాలి, కాబట్టి నాకు జ్ఞానాన్ని వివేకాన్ని దయచేయము అని అడిగినప్పుడు ఆ సంగతిని మెచ్చుకున్నాడండి దేవుడు. మెచ్చుకొని ఈ విధంగా ఘనతకు సంబంధించిన మాటలు దేవుడు పలుకుతున్నాడు సొలొమోన్తో. అక్కడ మీరు గమనించినట్లయితే 11వ వాక్యములో దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక. ప్రేమైన వర్లరా,
దేవుడు అంటాడు, ఇదిగో నీకేం కావాలి అని అడిగినప్పుడు మనిషి అడిగేది దీర్ఘాయువు కావాలని అడుగుతారు, ఐశ్వర్యం కావాలని అడుగుతారు, ఆ తర్వాత శత్రువుల ప్రాణం కావాలని అడుగుతారు. ఇవేవి అడక్క న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడుగుచున్నావు. కాబట్టి ప్రేమిన బర్లరా, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. ఈ మనవిని దేవుడు అంగీకరించాడు. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. సొలొమోన్ని దేవుడు వివేకము చేత నింపి ఘనపరచాడు. ఇంతటి వివేకము కలిగిన రాజు ఇక ఉండడు, పుట్టబోడు కూడా. సొలొమోన్ రాజు చేత దేవుని చేత ఘనపరచబడటానికి జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఈరోజున దేవుని ప్రజలైన మనము ఏం కోరుకుంటున్నారు? మీరు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మీ మనవి ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. మీరు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏ మనవులతో ఇక్కడికి వస్తూ ఉన్నారు? ఐశ్వర్యం కావాలని అడుగుతున్నారా? నాకు ఒక శత్రువు ఉన్నాడు ప్రభువా, వాడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవాలని ప్రార్థన చేస్తూ అడుగుతున్నారా? మీ మనవులు ఏంటి? ఇక్కడ ప్రభువే చెప్తూ ఉన్నాడు, మనిషి అడుగుతాడు ఇంకా కొంతకాలం బ్రతకాలి, దీర్ఘాయువు అడుగుతాడు, ఐశ్వర్యం అడుగుతాడు, శత్రువుల ప్రాణం కావాలని అడుగుతారు. ఇవేవి నువ్వు అడగక వివేకాన్ని అడిగావు కాబట్టి నేను నిన్ను ఘనపరుస్తాను. హల్లెలూయా. జ్ఞానం అడగడము అని అంటే ద విజ్డమ్ ఆఫ్ గాడ్. జ్ఞానము అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని ద్వారా ఇవ్వబడుతుంది. దేవుని ద్వారా ఇవ్వబడుతుంది. బైబిల్లో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని మీరు చూడండి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువై ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. చూడండి, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్న యెడల మీరు దేవుణ్ణి అడగండి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడుతుంది. మీరు అనుకుంటారు నాకు జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి అన్నీ, కానీ 3 రకాల జ్ఞానాలు ఉన్నాయి. లోక సంబంధమైన జ్ఞానము ఉంది, పరలోకపు సంబంధమైన జ్ఞానము ఉంది, దయ్యాల జ్ఞానాలు కూడా ఉన్నాయి. కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తున్నారు, ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టికి వైరము అని మీరు ఎరుగరా? దయ్యముల జ్ఞానము ఉంది, ఆ తర్వాత దేవుడు అనుగ్రహించే జ్ఞానము కూడా ఉన్నది. అది పవిత్రమైనది, కనికరాన్ని చూపేది, అది మంచి సద్గుణములతో నిండినది అని యాకోబు తన పత్రికలో రాస్తారు. మరి దేవుని ప్రజలైన మీరు ఈ రోజున ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏం కావాలని అడుగుచూ ఉన్నారు? సొలొమోను వలె మీరు జ్ఞానాన్ని అడిగి పొందుకొందురుగాక. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును అని సామెతలో రాయబడి ఉంది. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకొనును, 3 రాళ్ళు తన చేతులలో తన ఇంటిని ఓడబెరుకును అని జ్ఞానాన్ని గురించి వ్రాయబడిన మాటలు ఎన్నో సామెతలు చూస్తూ ఉన్నాం. విజ్డమ్, జ్ఞానం కావాలి అని ప్రభు దగ్గర అడగండి. పిల్లల్ని ఎలా చూసుకోవాలి, భర్తను ఎలా చూసుకోవాలి, భార్యను ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా నడిపించాలి, ఆ జ్ఞానం ఉంటే ప్రేమిన వారలారా కుటుంబం ఆశీర్వాదకరంగా కొనసాగునట్లు దేవుడు సహాయం దయచేదురుగాక. లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టికి వైరము. లోక సంబంధమైన తెలివితేటలన్నీ ఉన్నాయి, కానీ కొందరు చదివి పిచ్చివాళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మా ఊరిలో చిన్నప్పుడు డబుల్ డిగ్రీ చదివిన ఒక సహోదరుడు ఉండేవాడు. చదివి పిచ్చోడయ్యాడు. వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే టిఫిన్ చేసావరా అని అంటే చేశాను. ఏం చేసావంటే ఇడ్లీ తిన్నాను, ఇడ్లీ త్రాగాను, కాఫీ తిన్నాను అంటాడు. రివర్స్ అంటాడు. ఇడ్లీ త్రాగాను, కాఫీ తిన్నాను, ఇడ్లీ త్రాగాను, కాఫీ తాగాను, కాఫీ తిన్నాను, ఇడ్లీ త్రాగాను అని అంటాడు రివర్స్గా. ఎందుకు ఇలా మారిపోయాడు అని అంటే చదివి పిచ్చోడైపోయాడు. ఈ లోక సంబంధమైన తెలివితేటలు మనిషికి వెరితనాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. ఈ లోక సంబంధమైన జ్ఞానం అనేది చివరిగా ఈ రోజుల్లో దెర్ ఇస్ నో గాడ్, దేవుడే లేడు అని చెప్పే నాస్తికులుగా తయారు చేస్తూ ఉంది. ఈ మధ్య రీసెంట్గా ఒక హీరో చెప్పాడు, నేను దేవుడు అంటే యాక్సెప్ట్ చేయను, నేనే దేవుణ్ణి అని అంటాడు అతను.
ఫేమస్ యాక్టర్. అంతవరకు అతని గురించి వేరే విధంగా ఆలోచించా. కానీ అతను దేవుడు లేడు, నేనే దేవుణ్ణి నమ్ముతాను అంటాడు అతను. చూడండి, ఈ రోజున మనిషి జీవితంలో దేవుడు లేడు అనే అనుభవంలోనికి ఎందుకు వస్తున్నాడంటే, ఈ లోక సంబంధమైన జ్ఞానము, డబ్బు, ఐశ్వర్యము, మనిషి వీటిని ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇక అన్నీ నాకుండగా దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి ప్రభువుని యాక్సెప్ట్ చేయని వాళ్ళు నాస్తికులు ఎంతోమంది ఉన్నారు. వాక్యం చెప్తుంది, దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. గతంలో మనము కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. కానీ క్రీస్తును ఎరిగేటట్లు ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. దేవుడు ఉన్నాడు అనే సంగతి దేవుడు మనకు ప్రత్యక్షపరిచి ఈ రోజున ప్రభు యొక్క నామస్మరణ చేయగలుగుతూ ఉన్నాం. ఇది దైవ జ్ఞానం. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవడమే జ్ఞానం. యోహాను సువార్తలో రాయబడి ఉన్నది, ప్రభువును ఎరుగుటయే జ్ఞానం. ఈ రోజున ప్రభువుని ఎరిగి ఆయన అడుగుజాడలో నడిపించబడుతూ ఉన్నాం. ప్రభువుని ఎరిగి ఆయన సంఘ సహవాసముల వాక్యాలు మీరు వినే కొలది ఆ దైవికమైన జ్ఞానం మీకు అనుగ్రహింపబడుతూ ఉన్నది. దిస్ ఈస్ ద స్పిరిచువల్ స్టడీ స్కూల్ అంటాడు కొలొస్సె సంఘానికి పౌలు గారు. ఇక్కడ మీరు నేర్చుకుంటూ ఉన్నారు. దేవుని ప్రజలైన మనం కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యములు, బుద్ధి జ్ఞానములు సర్వసంపద ఆయన యందే గుప్తములై ఉన్నవి అని వ్రాయబడి ఉన్నది. సొలొమోను అడిగాడు, నీకేం కావాలి అని అంటే, ప్రభువా నీవు నాకు వివేకాన్ని, జ్ఞానాన్ని దయచేయండి అని అడిగాడు. ఈ రోజున మీ కుటుంబాలు కట్టుకోవటానికి నా దేవుడు మీకు జ్ఞానాన్ని దయచేయుదురుగాక. మీ పిల్లల్ని సరైన విధంగా పెంచటానికి దేవుడు జ్ఞానాన్ని దయచేయుదురుగాక. కొన్ని కుటుంబాలని దర్శించినప్పుడు ప్రియమైన వారలారా, పిల్లల్ని ఎలా పెంచాలో కొందరి తల్లిదండ్రులకి జ్ఞానమే లేదు. కనుక ఈ మాటను బట్టి ప్రభువా నాకు జ్ఞానాన్ని దయచేయండి అని అడిగి చూడండి. ఖచ్చితంగా ఈ ఆరాధనలో నా దేవుడు మీకు కావలసిన జ్ఞాన వివేకాన్ని మెండుగా దయచేయుదురుగాక. దేవుని యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మనం బ్రతకాలి. మనకున్న తెలివితేటలు, జ్ఞానాన్ని ఆధారం చేసుకొని బ్రతికితే నష్టాలు ఎదురవుతాయి. మనకున్న తెలివితేటలను ఆధారం చేసుకొని బ్రతికితే సమస్యలు ఎదురవుతాయి. గనుకనే సొలొమోను అడిగాడు, ప్రభువా నీవు నాకు జ్ఞానాన్ని దయచేయండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేర్చును. కాబట్టి దేవుని ప్రజలైన మనం మనకున్న జ్ఞానాన్ని, మనకున్న తెలివితేటల్ని ఆధారం చేసుకొని బ్రతకకుండా వాటన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుని ప్రజలైన మీరు అడిగి పొందుకొందురుగాక. ఆ జ్ఞానము చేత కుటుంబాలు నడిపించబడతాయి. ఈ జ్ఞానం దేవుని యొక్క వాక్యాలు వినుట ద్వారా మీకు అనుగ్రహింపబడుతూ ఉన్నది. ఉపదేశాలు, వాక్యాలు మీరు వినే కొలది ఎవరితో ఎలా మాట్లాడాలి, కుటుంబాలను ఎలా నడిపించుకోవాలి, లోకములో ఎలా బ్రతకాలి అనే వివేచన జ్ఞానం ఈ బైబిల్లో నుండి మీకు అనుగ్రహింపబడునుగాక. సొలొమోను దేవుని యొక్క నడిపింపును కోరుకొని అడిగాడు. తనకు జ్ఞానము, తెలివితేటలు ఉండొచ్చు. ప్రభువా నాకు జ్ఞానాన్ని దయచేయని అడిగిన ఆ విషయానికి ఒక లోతైన అర్థం ఏంటంటే, దేవుని యొక్క నడిపింపు జ్ఞానంగా ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. చిన్న వయసులో రాజుగా అభిషేకించబడ్డాడు. తన యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఒకవేళ నడిపిస్తే ఇబ్బందులు అవుతాయి. అందుకే రాజ్యాన్ని, దేశాలను పరిపాలించే వారి నిమిత్తం మీరు ప్రార్థన చేయుడి అని తిమోతి పత్రికలో రాయబడి ఉంది. ఎందుకంటే రాష్ట్రాలని, దేశాన్ని పరిపాలించే వాళ్ళకి జ్ఞానం లేకపోతే హిట్లర్ పరిపాలన వస్తే మనం ఉంటామా? మనం బ్రతకలేము. అందుకే వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయుడని తిమోతి పత్రికలో రాయబడి ఉంది. జ్ఞానం కావాలి, జ్ఞానంతో పరిపాలన చేయాలి. కుటుంబంలో కూడా తల్లి, తండ్రి వాళ్ళు జ్ఞానంతో నడిపించబడాలి. కుటుంబాన్ని నడిపించుకోవాలంటే జ్ఞానం కావాలి. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మీరు జ్ఞానాన్ని అడిగి పొందుకొని ప్రభు చేత మీరు మీ పిల్లలు గణపరచబడుదురుగాక.
మీకున్న జ్ఞానము చేత గతంలో మీరు నష్టపోయారేమో, మీకున్న జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఇబ్బందులు పాలయ్యారేమో. కొన్నిసార్లు ఉదాహరణ మీకు చెప్తాను. ఒక సహోదరుడు వచ్చాడు, 1,00,000 రూపాయలు ఒక బిజినెస్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నానన్నా, మరి ఇన్వెస్ట్ చేసేనా వద్దా అని అంటే నేను అన్నాను, వద్దు, ఆ బిజినెస్ గురించి నాకు తెలుసు, వద్దు అని అంటే వినలేదు. ఆ సహోదరుడు తన స్నేహితుడి యొక్క ఆలోచన విని 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. నష్టం వచ్చింది. నష్టం వచ్చిన తర్వాత ఇక ఏడ్చి బాధపడితే ఏం ప్రయోజనం? కాబట్టి ఇల్లు కట్టుకునే విషయంలో కానీ, మీరు బిజినెస్ విషయంలో కానీ, మీ పిల్లల జీవితాల్లో వాడి యొక్క వివాహ విషయంలో కానీ, ప్రతి విషయంలో దేవుని యొక్క జ్ఞానాన్ని మీరు అడిగి ఆయన ఇచ్చే ఆలోచన ప్రకారంగానే మీరు మీ పిల్లలు నడిపించబడి ఘనపరచబడుదురుగాక. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం. నీ రాబడి అంతటిలో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తులో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. చాలు. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నా దేవుడు నిన్ను, నీ పిల్లల్ని ఘనపరచుదురుగాక. దేవుని యొక్క జ్ఞానాన్ని అడిగి నీవు పొందుకొని నడిపించబడుతూ ఉన్నప్పుడు నా దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని ఘనపరచుదురుగాక. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తులో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఈ విషయంలో సంఘములో చాలామంది నమ్మకస్తులుగా ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ ప్రొలాంగ్ చేయను. అట్టి వారిని నా దేవుడు 100కి 100 పాళ్ళుగా ఆశీర్వదించుదురుగాక. చాలా వరకు కానుక విషయంలో, దశంభాగాల విషయంలో పర్ఫెక్ట్గా ఫాలో అయ్యే విశ్వాసులు ఇక్కడ ఉన్నారు. మరికొందరు ఉన్నారు జీవితకాలంలో ఎప్పుడూ దశంభాగం ఇవ్వని విశ్వాసులు కూడా ఉన్నారు. కానీ ప్రియమైన వాళ్ళరా, వాక్యం చెప్తుంది, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండాలి, నీ గానుగలలో క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారాలి అంటే ఖచ్చితంగా ప్రథమ ఫలము నీవు దేవునికి ఇచ్చి ఘనపరచుదువుగాక. ఆ మధ్య ఒక సహోదరి బ్రాంచ్ సంఘం నుంచి ఒక కంప్లైంట్ తీసుకొచ్చింది. పాస్టర్ గారు, నేను 3,000 ఇస్తాను దశంభాగం నెలకి. ఇక్కడ ఉండే పాస్టర్ గారు నన్ను ఘనపరచడే అని అలిగింది. అమ్మా, ఎట్లా కనపరచాలి చెప్పమ్మా అని అడిగాను. బ్రాంచ్లో ఉండే పాస్టరు ఆమెని గనపరచట్లేదట, ఆమెను పట్టించుకోవట్లేదట. నన్ను పట్టించుకోవట్లేదు పాస్టర్ గారు అన్నాడు. అమ్మా, పాస్టర్ గారు నిన్ను పట్టించుకుంటే వాళ్ళ భార్య ఊరుకుంటుందా? ఇక చీపురు కట్టే గతి ఆయనకి, నిన్నెట్లా పట్టించుకుంటుందమ్మా? నన్ను గనపరచట్లేదే. గనపరచడం అంటే ఎట్లా మాకు అర్థం కావట్లే. ప్రేమిన వాళ్ళారా, ఇలా అక్కడక్కడ కొందరు మమ్మల్ని గనపరచట్లేదు అని అంట. మురపమితో చెప్పాను, ఇక్కడ గనపరిచే అనుభవాలు ఏమీ ఉండవు. గనపరచబడాలి అంటే యేసయ్యే మిమ్మల్ని గనపరచుదురుగాక. మీరు దేవుని కొరకు ఏ పని చేసినా, మీరు దశంభాగాలు ఇచ్చినా, కానుకలు ఇచ్చినా ప్రభువు చేత గనపరచబడాలని మీరు కోరుకొందురుగాక. ఒక చేతి ఇచ్చినది మరొక చేతికి తెలియకూడదు. ఆ మధ్య ఒక ఆమె, పాస్టర్ గారు తీసుకోండి 100 రూపాయలు అని ఇట్ట ఊపింది. ఎందుకు ఊపుతావమ్మా అంటే నేను ఇస్తున్నాను చూడు అని. అలా అనుకున్నారు అనుకో. అందుకే ఒక యశన్న గారు చెప్పింది, మరలా రిపీట్ చేస్తాను. ఒక ఆమె ఫ్యాన్ కొనిచ్చిందంట, మరి అమ్మ అని పేరు రాసిచ్చి ఆ ఫ్యాన్ కిందే కూర్చునేదట. వచ్చినప్పుడల్లా ఆరాధనకు జరగ, ఈ ఫ్యాన్ నాది, నేనిచ్చింది అని. ఆ బోల్ట్ కాస్త లూజ్ అయ్యి లో క్వాలిటీ ఫ్యాన్ ఇచ్చింది మందిరానికి. లో క్వాలిటీ ఫ్యాన్ కొనిస్తే ఆ బోల్ట్ లూజ్ అయ్యి కొద్ది రోజులకి ఆ ఫ్యాన్ కిందే కూర్చున్నది కదా, డపామని పడింది నెత్తికి. 20 కుట్లు పడ్డాయట. యేసన్ గారు చెప్పిన మాటలే. చూడండి, గనపరచబడాలి, ఇది నేను ఇచ్చిన ఫ్యాను అని ఆ ఫ్యాన్ కిందే కూర్చుంటే అలా జరిగిపోయింది. కాబట్టి గనపరచబడాలి అన్నప్పుడు
ప్రభు చేతనే మీరు గణపరచబడాలని మీరు కోరుకొందురుగాక. పాస్టర్ గారు గణపరచాలి, సిస్టర్లు గణపరచాలి, మేము అది చేసాం ఇది చేసామని వచ్చిన క్రొత్తలో చాలామంది చెప్తారు. ఓకే, మీరు చేసిన హెబ్రీ పత్రికలో రాయబడి ఉన్నది, తన నామఘనత కొరకై మీరు చేసిన పరిచర్ని మర్చిపోవుటకు నా దేవుడు అన్యాయస్తుడు కానే కాడు. మీరు దేవుని కొరకు ఏ చిన్న పని చేసినా, ఏ చిన్న కానుక ఇచ్చినా దానికి తగిన రెట్టింపైన దీవెనలు నా దేవుడు మీకు దయచేయుదురుగాక. 100కి 100 రూపాయల దీవెన నా దేవుడు మీకు దయచేయుదురుగాక. కానీ ఘనతను పొందటానికి ఇష్టపడకూడదు. మనుషుల ద్వారా, సేవకుల ద్వారా ప్రభు చేతనే మీరు గణపరచబడాలని మీరు కోరుకొందురుగాక. మీరు ఒకవేళ చెప్తే దానికి తగిన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. గతంలో ఈ మందిరం కట్టబడటానికి మీరు ఎంతో త్యాగం చేసిన త్యాగపూరితులు, త్యాగశీలులు ఇక్కడ ఉన్నారు. కానీ ఇవన్నీ మన కొరకు మనం కట్టుకుంటూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి, డీప్గా బైబిల్ని ధ్యానించినట్లయితే ఈ చర్చి కట్టుకున్నాం ఎందుకొరకు? మన కొరకే. బైబిల్ చదవాలి, బైబిల్ చదవాలి, బైబిల్ చదవాలండి. బైబిల్ ఎందుకు చదువుతున్నాం? మన కొరకే, మన క్షేమాన్ని కోరి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఎందుకు? ప్రభు కొరకు చేస్తున్నామా? లేదు కదా. మన కొరకు మనం చేసుకునే కార్యాలు ఇవన్నీ మన కొరకు, మన భక్తి అభివృద్ధి కొరకు, మన క్షేమం కొరకు, మన సంఘం బాగుండాలి, సేవకులు బాగుండాలి అని ఎవ్రీథింగ్, ప్రతిదీ మన క్షేమాన్ని కోరి మనం ప్రార్థన చేసుకుంటున్నాం. అలాంటప్పుడు ఇది దేవుని కొరకు, దేవుని కొరకు అంటే దేవుడు ఏమంటాడండి? మీ కొరకు మీరు చేసుకుంటున్నారు, నా నామ ఘనత కొరకు, కాబట్టి నేను మిమ్మల్ని ఘనపరుస్తాను. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఎక్సోడస్ నిర్గమకాండం 13వ అధ్యాయము 1వ వాక్యములో పాత నిబంధన కాలంలో ఒక కట్టడ ఉండేది. నిర్గమకాండం 13వ అధ్యాయం 1వ వాక్యములో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లలు నాకు ప్రతిష్ఠించుము, అది నాదని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇదొక కట్టడ. ప్రతి తొలిచూలు పిల్లను అది నాకు ప్రతిష్ఠించుము, అది నాది అంటాడు. చూడండి ప్రభు. అందుకే మీరు వంట వండుతున్నారా, ఓ పిడికెడు బియ్యం తీసి మందిరానికి ఇచ్చి చూడండి. వారం భోజనం వండుతూ ఉన్నాం, వారం భోజనం వండుతున్నాం. మీరిస్తేనే కదా నేను పెట్టడానికి. ఆ పిడికెడు బియ్యం తీసుకొచ్చి మందిరానికి ఇచ్చి చూడండి, మందిరంలో ఆహార సమృద్ధి ఉండునుగాక. మీరు సంపాదించే 1000 రూపాయలు కానీ అందులో ఒక 100 రూపాయలు ప్రభువుకి ఆ దశంభాగం అని ఇచ్చి చూడండి. యేసుక్రీస్తు దగ్గరికి ధనవంతులు వచ్చారు, పేదవాళ్ళు కూడా వచ్చారు. బీద విధవరాలు గురించి యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఈ బీద విధవరాలు 2 కాసులు ఇచ్చింది కదా, కాబట్టి ఈమె జీవనమంతయు కూడా ఈమె ప్రభువుకి అప్పగించేసేది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయంలో సంఘస్థులు కొంతమంది చాలా నమ్మకస్తులుగా ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ ప్రొలాంగ్ చేయను. లూకాసు వార్త 2వ అధ్యాయం 23వ వాక్యములో యేసుక్రీస్తు వారు కూడా ఆయన ప్రథమ ఫలముగా తను తాను అప్పచెప్పుకున్నారు. తల్లి తండ్రి తీసుకొచ్చి ప్రభుకి మోషే ధర్మశాస్త్రం చొప్పున దినములు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలను అనే ఆజ్ఞను బట్టి యేసుక్రీస్తు వారు కూడా ప్రభువుకి ప్రతిష్ఠ చేయబడ్డారు. 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ప్రభువా వీన్ని నేను సేవకు ఇస్తాను అని మీరు ఎప్పుడైనా ఒప్పుకున్నారా? 2-3 పిల్లలు ఉన్నారు, ఈ పిల్లల్ని ఒక్కళ్ళను సేవకు ఇస్తాను అని మొక్కుకున్నారా? ఒకవేళ మొక్కుకుపోతే అడగండి. మొక్కుబడి ప్రభుకి మీరు ప్రథమ ఫలాలు మీకున్న 2-3 పిల్లలు వాళ్ళని ప్రభు సేవకి ఇచ్చి చూడండి. వీడిని డాక్టర్ చేయాలి, ఆఫీసర్ చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్ చేయాలి అనుకుంటే కుదరదు. లోకములో ఘనమైన సేవ, ఘనమైన ఒక అనుభవం ఏంటంటే సేవ పరిచర్లో కొనసాగడమే ఘనమైన అనుభవం. హల్లెలూయా. ఆదికాండం 4వ అధ్యాయము 4-5 వాక్యాల్లో ఉదాహరణకి ప్రథమ ఫలాలు కానుకలు మీరు ప్రభువుకు తీసుకొని వస్తూ ఉన్నారు.
కానీ హేబేలు కయ్యను అర్పణ తీసుకొచ్చారు. ఆ అర్పణలు ఎలా ఉన్నాయో ఆలోచించండి. ఒకటేమో ఘనమైనది, ఇంకొకటి ఘనహీనమైనది. అర్పణ అంగీకరించబడాలి అంటే అది అర్పణ ఘనమైనదిగా ఉండాలి. నేను ఇంతకుముందు సేవ చేస్తున్న స్థలంలో ఒక ఆయన, అన్నయ్య నీ కొరకు పండ్లు తీసుకొచ్చానని చెప్పి పెద్ద గోతానికి వేసుకొచ్చేవాడు. గోతానికి వేసుకొచ్చి ప్రార్థన ఆడబెట్టిపోయేవాడు. తీసుకోండి అన్నయ్య. బ్రదర్ తీసుకెళ్ళి చూడరా అని అంటే 30 మొత్తం పురుగులు బట్టి కుళ్ళిపోయి ఉంటాయి. అంటే తోటి విశ్వాసులు చూసేటట్లుగా అన్ని తీసుకొస్తాడన్నమాట. అన్ని తీసుకొస్తాడు. 30 కుళ్ళిపోయేది. ప్రేమిన వాళ్ళరా, కొందరు దశం భాగాలని కవర్లు తీసుకుంటున్నారా, ఉత్త కవర్లు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఇక్కడే ఫ్రాంక్గా చెప్తున్నా, ఏమనుకోవద్దు. కవర్లు ఇస్తున్నారు. ఆ కవర్లో 2 రూపాయలు, 5 రూపాయలు, ఆ తర్వాత ఇంకొకళ్ళు పేరు రాసి ఇక ఫోన్ నెంబర్ ఏమి వేయకుండా మామూలుగా నేను కూడా దశభాగం వేస్తున్నానని చెప్పి మరి యాక్టింగ్ చేస్తున్నారు. ఏం చేస్తారో తెలియదు, కానీ వాళ్ళు కూడా సంచులు వేసేసి వెళ్ళిపోతున్నారు. దాంట్లో చూస్తే ఏమి ఉండట్లే, ఒక 10-20 కవర్లు అట్లాగే ఉన్నాయి. మరి ఆ మహానుభావులు ఎవరు? నేనేదో తోటి విశ్వాసులేదో వీళ్ళు ఏమైనా అనుకుంటారో అని ఆలోచనతో మీరు అలా చేయవద్దు. మనపూర్వకంగా ప్రభువుకి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేకపోతే మానేసేయండి. అందుకే హృదయపూర్వకమైన కానుకలు అని వ్రాయబడింది. ఫ్రీ విల్ ఆఫరింగ్. ఎవరు బలవంతం చేయరు, ఎవరు బలవంతం. నేను అసలు ఈ విషయంలో ఎక్కువ ప్రొలాంగ్ చేయను. ఎందుకంటే దైవాసక్తి కలిగిన వాళ్ళు ప్రభు కొరకు ఇవ్వాలి, చేయాలని అనుకుంటారు. కొన్నిసార్లు నేను హోప్స్ పెట్టుకుంటాను, మందిరంలో పలాని వాళ్ళు పలాని కార్యాన్ని సహాయం చేస్తారేమో, పరిచర్యకి సహాయం చేస్తారేమో అని ఆశపడుతుంటానా. వాళ్ళు అసలు చేయరు. వేరే ఎవరో వచ్చి అక్కడ పరిచర్య చేస్తూ ఉంటారు. దేవుని యొక్క నామం ఘనపరచబడుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వారులారా, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం ఇచ్చి మీరు ఘనపరచండి. తద్వారా మీరు చేసిన చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలన్నింటిలో 100కి 100 దీవెన నా దేవుడు దయచేయుదురుగాక. ఆర్థిక సమృద్ధిని నా దేవుడు మీకు దయచేయుదురుగాక. ఈ పరిచర్య ఈ దినం వరకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మీ యొక్క సహకారం, మీరు చేసే పరిచర్యను బట్టే దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు అని ఎరిగి ఈ పరిచర్యకి మీ వంతు మీరు సహాయాన్ని అందిస్తూ ఉన్నప్పుడు ఈ పరిచర్య ద్వారా మీరు మీ సంతతి వాళ్ళు చిరకాలము దేవుని మందిరావరణంలో ఉంటున్న మేళ్ల చేత తృప్తిపరచబడుదురుగాక. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 4వ వాక్యం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వాక్యం, 13వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడొకట చేత అతని కీర్తి సంస్థానముల యొక్క యూదులు. 13వ వాక్యాన్ని చూడండి. ఎస్తేరు రాజుపైన తమకు సమతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున షూషానునందున్న యూదులు రేపును చేయునట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి కొయ్య మీద ఉరి తీయింపబడినట్లుగాను సెలవియుడి అనెను. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 4వ వాక్యం 13వ వాక్యాన్ని మీరు గమనించి చూడండి. అక్కడ మొర్దెకై రాజు యొక్క నగరులు గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడొకట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించను అని చదువుతూ ఉన్న మొర్దెకైని దేవుడు ఘనపరచాడు. మొర్దెకై అనే మాటకి అర్థం ఏంటంటే చిన్నవాడు అని అర్థం. మొర్దెకై తాను ఒక యూదుడు. హామాను అనే ఒక అధికారి వచ్చినా కూడా నమస్కారం చేయని యూదుడు. మిగతా వాళ్ళు అంటారు, అందరూ నమస్కారం చేస్తుంటే నువ్వేంటి నమస్కారం చేయట్లేదు అని అంటే, నేను యూదుని కాబట్టి నేను నమస్కారం చేయను. మనం ఒకరికొకరు ప్రైజ్లాడండి అని అంటాం. ఎందుకు? దేవుని ప్రజలం కాబట్టి. బయట ఎవరో వెళ్తున్నారు, ఒక వ్యక్తి ప్రైజ్లాడ్ అని అంటే ఏంది తిడుతున్నావా అని అంటారు.
ప్రైజ్ లార్డ్ అనేది దేవుని మధ్యలో, ప్రజల మధ్యలో జరిగేటువంటి కార్యం. కాబట్టి నేను యూదుడను గనుక ఆ పని చేయజాలను అని మొర్దెకై నమస్కారం చేయకపోగా హామాన్ అనే వ్యక్తి యూదులందరినీ కూడా చంపాలని, మొర్దెకైని కూడా చంపాలని ఒక ఉరికొయ్యను కూడా సిద్ధపరిచాడు. ఎస్తెరు గ్రంథం 8వ అధ్యాయము 5వ వాక్యాన్ని కూడా మీరు నోట్ చేసుకొని గమనించండి. ప్రజల క్షేమాన్ని కోరేవాడు మొర్దెకై. ప్రజలు క్షేమంగా ఉండాలి, రాజు క్షేమంగా ఉండాలి, రాజ్యము క్షేమంగా ఉండాలి, ఏ శత్రువు కూడా దేశంలో ప్రవేశించకుండా అందరూ క్షేమంగా ఉండాలి అని మొర్దెకై క్షేమాన్ని కోరేవాడండి, క్షేమాన్ని కోరేవాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 18వ వాక్యములో ఒక మాట మీరు గమనించండి. తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును అనే మాట వ్రాయబడి ఉంది. ప్రేమిన వారలారా, మొర్దెకై రాజు యొక్క క్షేమాన్ని కోరేవాడు, రాజ్యంలో ఉంటున్న తన ప్రజలని, యూదుల యొక్క క్షేమాన్ని కోరేవాడు. సడన్గా ఓసారి ఏం జరిగిందంటే, రాజుకు విరోధంగా ఒక ఇద్దరు శత్రువులు చంపాలని ఒక ప్లాన్ చేసుకున్నారు. ఒక ఆలోచన కలిగి ఉంటే ఆ ఆలోచన ద్వారపాలకుడిగా పనిచేస్తూ ఉన్న ఈ మొర్దెకైకి వినిపించి రాజు చంపబడకుండా కాపాడబడ్డాడు అనే ఒక సంగతి డైరీలో రాయబడి ఉంది. ఆ డైరీ ఒక చోట ఉంది, రాజుగారి నగరులో రాజు గారి దగ్గర ఉంది. ఎవరెవరు ఏ సమయంలో రాజు యొక్క క్షేమాన్ని, ప్రజల యొక్క క్షేమాన్ని కోరి మేలు చేశారో వాళ్ళ పేర్లు డైరీలో లిఖితం చేయబడ్డాయి. గత కొన్ని రోజుల ముందు మొర్దెకై రాజును కాపాడి ఉన్నాడనే సంగతి కూడా ఆ డైరీలో లిఖితం చేయబడి ఉంది. మీరు గమనించండి. ఎస్తెరు గ్రంథం 2వ అధ్యాయము 22-23 వాక్యాల్లో ఇద్దరు షండులు రాజును చంపాలని చూచారు. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాజులకు దాన్ని తెలియచేశాను. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. మీరు గమనించండి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అని ఎస్తేరుతో చెప్పాను. ఏ సంగతి? రాజుగారిని ఇద్దరు చంపబోతూ ఉన్నారు. ఇదిగో ఎస్తేర్, వెంటనే ఈ సంగతి రాజుగారికి కబురు చెప్పన్నప్పుడు రాణి అయిన ఎస్తేర్ వెళ్ళి ఆ సంగతి రాజుకి చెబితే, ప్రేమిన వారలారా, రాజు చంపబడకుండా కాపాడబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. గనుకనే రాజు 9వ అధ్యాయం 4వ వాక్యం 13వ వాక్యంలో ముందుగా మనం చదివినట్లు తన ప్రాణాన్ని కాపాడి ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడు మొర్దెకైని గణపరుస్తాను అని రాజు మొర్దెకైని గణపరచబడిన విధానాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమిన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 18వ వాక్యంలో తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. మీరు ఎక్కడ పనిచేస్తూ ఉన్నారు? ఆ స్థలంలో మీకు పై అధికారులుగా ఉన్నవారికి మీరు లోబడి విధేయత కలిగి నడిపించబడుతూ ఉన్నప్పుడు మీరు అక్కడ ఘనపరచబడుదురుగాక. వారి క్షేమాన్ని కోరి మీరు నడిపించబడుతూ ఉన్నప్పుడు అక్కడ మీరు అన్ని విధాలుగా ఆశీర్వాదాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మీకు అర్థమయ్యేటట్లు ఒక ఉదాహరణ చెప్తాను. నాకు తెలిసిన ఒక విశ్వాసి ఉన్నాడు. ఆయన కార్ డ్రైవింగ్ చేస్తాడు. ఒక లెక్చరర్ క్రింద ఒక 10 years నమ్మకంగా పనిచేస్తూ వచ్చాడు కారు డ్రైవర్గా. ఇప్పుడు ఆ యజమానురాలి ఈ మందిరానికి వచ్చి ఆ విశ్వాసి కుమారుడికి అనారోగ్యం ఉన్నప్పుడు వెంటనే, ఇదిగో నీకేమైనా అవసరమా, తీసుకో 10,000 20,000 మీ అబ్బాయిని చూపించు అని డబ్బులు ఇచ్చి మంచిగా చూసుకుంటూ ఉందట. ఎందుకనంటే
ఈ సహోదరుడు ఆమె దగ్గర కార్ డ్రైవర్గా పనిచేస్తూ నమ్మకంగా యథార్థంగా పనిచేసి పెడతాడు. ఏ పని అప్పచెప్పినా కూడా నమ్మకంగా యథార్థంగా, ఆ నమ్మకత్వాన్ని బట్టి యథార్థతను బట్టి ఇప్పుడు ఆమె ఆస్తి చూడండి, ఆమె ఆస్తిలో ఇది కుటుంబానికి సపోర్ట్ చేసి ఇప్పుడు మందిరానికి వస్తున్న ఆ సహోదరుడు, భార్య, పిల్లలు క్షేమంగా మంచిగా ఇల్లు కట్టుకొని వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు మాట చెప్తున్నానంటే, తన యజమానిని మన్నించువాడు ఘనత నొందును. ఇంకో సహోదరుడు నాకు తెలుసు, అతను డాక్టర్గా జాబ్ చేస్తారు గోవాలో. జాయిన్ అయిన కొత్తలోనే అక్కడ ఉండే సిచ్యుయేషన్ని బట్టి ఈ జాబ్ మానుకుంటాను అన్నాడు. ఎందుకు మానుకుంటామంటే, ఇక్కడ వాళ్ళు చెప్పింది నేను వినాల్సి వచ్చింది, నా మాట ఎవరు వినరు అని అంటాడు. వాళ్ళు చెప్పినట్టు వింటేనే కదా నీకు క్షేమం. నీ పెత్తనం ఎక్కడ చెల్లింది? నువ్వేం పెద్ద డాక్టర్ కాదు కదా, ఇప్పుడే జాయిన్ అయ్యే జాబ్లో. వారు చెప్పినట్టు వింటే నీకు క్షేమం కలుగుతుంది అన్నాను. ఇప్పుడు ఆ సహోదరుడు అక్కడ జాబ్ చేసుకొని పై అధికారులు చెప్పినట్లు లోబడి ఇప్పుడు ఒక 5-6 years పని చేసుకుంటూ వచ్చాడా. ఇప్పుడు ఆయనకు ప్రమోషను, ఇంక్రిమెంటు, సొంత ఇల్లు కూడా తీసుకొని క్షేమంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో సహోదరుడు ఉన్నాడు, ఎక్కడా ఒక చోట పని చేయడండి. 3 నెలలు ఒక చోట, 2 నెలలు ఇంకో చోట. ఉద్యోగం దొరికేటట్టు ప్రార్థన చేయి అంటాడు. మరి గతంలో చేస్తున్న స్థలంలో ఏమైందంటే, అక్కడ ఏదో విషయంలో గొడవ పెట్టుకోవడం, ఇంకొక జాబ్ వెతుక్కోవడం, మొత్తం ఊరంతా తిరుగుతాడు. 2 నెలలు. ఎందుకంటే అందుకే మాట మంచిదైతే ఊరు మంచిదని అంటారు. ఇక నాన్ స్టాప్గా వాగుడు సెక్షన్ ఉంటే ఇక ఏముంటుందంటే అక్కడ జాబ్లో సెటిల్ అవ్వగలడా? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మీరు పనిచేస్తున్న స్థలాలు ఘనపరచబడు నిమిత్తమై తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును అని వాక్యం చెప్పినట్లుగా, మీరు మీ పిల్లలు ఘనపరచబడు నిమిత్తమై పై అధికారులకు లోబడి మనం కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఘనపరచుదురుగాక. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 48వ వాక్యం. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 48వ వాక్యం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి సంస్థానం అంతటి మీద ప్రధానుడిగాను నియమించను. 19వ వాక్యాన్ని కూడా చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యం. దర్శనము చేత ప్రేమిని వర్లరా, ఆ మాట మీరు చూడండి. 2వ అధ్యాయము 48వ వాక్యములో దానియేలును ఏ విధంగా రాజు గణపరిచాడో, ఏ విషయంలో గణపరిచాడో అక్కడ కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆ కళ తను కలవర పెట్టింది. ఉదయాన్నే రాజుగారు ఏం చేశారంటే, గారడి విద్య గలవాళ్ళని, జ్ఞానులందరినీ పిలిచి, ఇదిగో నేను రాత్రి ఒక కలగన్నా, దాని యొక్క భావం ఏంటో మీరు చెప్పండి అన్నప్పుడు, సరే రాజుగారు చెప్తాము, మరి ఏ కలగన్నావో చెప్పంటే, కళ కూడా మర్చిపోయాను అన్నాడు. ఒరే బాబు, ఇదేంట్రా ఇది, తలక నొప్పిగా ఉంది. కళ చెప్తే దాని యొక్క భావాన్ని చెప్తాం కానీ కళ మర్చిపోయారు, ఆ తర్వాత దాని భావం కూడా తెలియదు. మరి ఏం చెయ్యాలి? రాజుగారు అంటాడు, ఇదిగో మర్యాదగా నేను చెప్పిన మాట ప్రకారం ఏ కలగన్నానో దాని యొక్క భావం ఏంటో చెప్పండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ ముక్కలు చేసి కుక్కలకి వేస్తానని భయపెడతాడు. ఇక వెంటనే భయపడుతున్నారు జ్ఞానులందరూ. ఆ సంగతి అక్కడ ఉన్న దానియేలుకు వినబడి వాళ్ళతో చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు ఎవరు కూడా భయపడవద్దు, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాను అని రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు ఒక్కరోజు టైం ఇవ్వండి, గత రాత్రి మీరు ఏ కలగన్నారో దాని యొక్క భావం ఏంటో నేను మీకు తెలియచేస్తాను, ఒక్కరోజు టైం ఇవ్వండి అని చెప్తే, సరే వెళ్ళిపో అన్నాడు. ఆ రాత్రి వెళ్ళిపోయి దానియేలు ఏం చేశాడంటే, 19వ వాక్యాన్ని మీరు చూడండి. అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడను గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించాడు. ప్రభువా, రాజు ఏ కలగన్నాడో దాని భావం ఏంటో
నీవు నాకు ప్రత్యక్షపరిచావు ఈ రాత్రి అని రాత్రంతా దానియేలు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనను బట్టి ఆ మర్మాలన్నీ ప్రత్యక్షపరచబడితే దానియేలు వెళ్ళి మరుసటి రోజు రాజుగారి దగ్గర నిలవబడి చెప్తూ ఉన్నాడు, రాజా గత రాత్రి కలగన్నావు, దాని భావం ఇది అని ఆ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోరండి, చాలా విషయాలు ఉన్నాయి. అవి బయలుపరిచినప్పుడు రాజుని దానియేలు అహష్వేరోషు దినాల్లో నెబుకద్నెజరు దినాల్లో రాజులందరూ దానియేలుని ఘనపరచిరి. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు ఘనపరచబడటానికి గల కారణం ఏంటో ప్రియమైన వారలారా మీరు గమనించి చూడండి. 19వ వాక్యములో పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. 23వ వాక్యాన్ని కూడా మీరు గమనించినట్లయితే, మా పితరుల దేవ, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరుచుచున్నాను అని ప్రభువుని దానియేలు గణపరచుట చేత, దేవుడు దానియేలుని గణపరచుట చేత రాజు దానియేలుని గణపరచెను. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన దేవుని ప్రజలైన మీ జీవితాల్లో ఎన్నో మేళ్లు ప్రభు చేస్తూ వచ్చాడు. వాటన్నిటిని బట్టి దేవుడు కోరుకునేది ఒకటే, మీరు నన్ను గణపరచండి. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది అని మలాకీలో దేవుడు అడుగుచూ ఉన్నాడు. కాబట్టి ఆనాడు దానియేలుకు ఆ మర్మం బయలుపరచబడినందువలన దేవుణ్ణి గణపరిచాడు. దానియేలు ఒకవేళ అతిశయపడి నాకున్న జ్ఞానము తెలివితేటలను బట్టి ఈ మర్మాన్ని చెప్పి ఉన్నాను అని ఒకవేళ అని ఉంటే తాను కూడా చనిపోయేవాడేమో. కానీ ఎవ్రీ టైం, ప్రతిసారి దానియేలు దేవుణ్ణి గణపరుస్తూ వచ్చాడు, దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. దేవుని నామమే హెచ్చింపబడాలి అని ఎవ్రీ టైం ప్రతిసారి ప్రభుని గణపరచాడు. కనుకనే దేవుడు దానియేలుని గణపరచెను. హల్లెలూయా. ఎవరు ప్రభుని గణపరుస్తారో వాళ్ళకి 3 రకములైన కిరీటాలు ఉంటాయి. రెఫరెన్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఎవరు ప్రభుని గణపరుస్తారో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వాక్యాల్లో జీవ కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహించుదురుగాక. తిమోతికు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6-7 వాక్యాల్లో నీతి కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహించుదురుగాక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ వాక్యములో మహిమా కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహించుదురుగాక. ఈ 3 కిరీటాలు ఎవరు ప్రభుని గణపరుస్తారో వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన గణపరచలేకపోతే మన పరిస్థితి ఏంటి? ప్రేమిన వారలారా, మీకు అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆ మధ్య ఒక ఓడలో నదిని దాటి అద్దరికి వెళ్ళాలి. కొందరు అక్కలమ్మలు ఎక్కారు, ఓడలో ఎక్కి ఓడలో అద్దరికి ప్రయాణం చేయాలి కాబట్టి నదిలో ప్రయాణం చేస్తూ కొంతమంది ఎక్కితే ఒక ఆమెకి భయం, నీళ్ళన్నా పడవలో కూర్చొని ప్రయాణం చేయాలన్న భయం అవుతూ ఉంటే ఆ ఓడ నడిపే వాడి పేరు ఓడ మల్లన్న అని. ఏ మల్లన్న? ఓడ మల్లన్న. ఈ స్త్రీలందరూ కూర్చొని అందరూ ధైర్యంగా ఉంటే ఒక ఆమె మాత్రం, ఓడ మల్లన్న నన్ను క్షేమంగా తీసుకెళ్ళు అని ఓడమల్లన్న అని అది మాట్లాడుకుంటూ ఆ నది అద్దరిని దాటి వచ్చిన తర్వాత తనతో ఉన్న వాళ్ళందరూ అడిగారట, అమ్మాయి ఓడమల్లన్న అని పద్దాక వాడితో మాట్లాడుతూ వచ్చావు, వాడేమన్నా మీ అన్ననా అంత మాట్లాడుతూ వచ్చావు అని అంటే, వాడేవిడ బోడి మల్లన్న నాకేం తెలుసు అన్నది. అంతవరకు ఓడమల్లన్న అనేది బోడి మల్లన్న అంటది. మరలా ఎందుకు మాట చెప్తున్నానంటే, నది అద్దరిని దాటాలని వెళ్తున్న సమయంలో ఓడమల్లన్న జాగ్రత్త తీసుకెళ్ళి మేలు పొందటానికి, సేఫ్టీగా అద్దరికి చేరాలి అంటే ఇప్పుడు ఏదైనా మాట చెప్తూ ఉండాలి కదా. సేఫ్టీ కొరకు ఓడమల్లన్న జాగ్రత్త తీసుకెళ్ళన్నదా. ఇక అద్దరి దాటిన తర్వాత వాడేవాడు బోడి మల్లన్న అంటది. ప్రియమైన వారలారా, ఎందుకు మాట చెప్తున్నానంటే, మనుషులు మేలులు పొందాలి అని పొగుడుతూ గణపరుస్తూ ఉండవచ్చు. తర్వాత
ఇలాగే ఓడమల్లన్న అన్న బోడిమల్లన్న అనేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనుషులను గణపరచడం కంటే మనం ఎవరిని గణపరచాలి? ఈ రోజున యేసయ్యనే మనం గణపరచుదుముగాక. మనుషులను గణపరిస్తే కొంతకాలమే ఆ ఘనత. కన్నడలో ఒక సామెత గుర్తొస్తుంది, ಹೊಗಳಿ ಹೊಗಳಿ ಹೊನ್ನ ಶೂಲ ಕೇರಿಸಬೇಡవయ్యా అనే ఒక మాట. అంటే పొగిడి 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 ఒక మనిషిని పొగిడితే అతడు చివరికి ఒక త్రిశూలం మీద పడి చచ్చిపోతాడు అని. ఎంత పొగిడితే అంత పైకి వెళ్ళిపోతారు, చివరికి మరణానికే నాశనానికి గురి అవుతారు అని ఆ మాట. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ మాటను బట్టి వాక్యం చెప్తోంది, నన్ను గణపరచు వారిని నేను కూడా గణపరుస్తాను. 5 విషయాలు మీకు చెప్పాను. ప్రభు మిమ్మల్ని గణపరచాలి అంటే, 1, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాలి. 2, సొలొమోన్ని దేవుడు గణపరిచాడు అంటే దైవ జ్ఞానాన్ని కోరుకొని దేవుని చేత గణపరచబడ్డాడు. దేవుని చేత మీరు మీ పిల్లలు కుటుంబంలో ఏ కొదవ లేకుండా ప్రభు చేత సమస్త ఆశీర్వాదాలు పొందాలి అని అంటే రాబడి అంతటిలో 10వ వంతు ఇచ్చి మీరు ప్రభువుని గణపరచుదురుగాక. ప్రేమిన వారలారా, మీరు పనిచేస్తున్న స్థలాల్లో కూడా ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని, ఇంకా ప్రమోషన్ రావాలి, ఇంక్రిమెంట్ రావాలి, మంచి పేరు సంపాదించుకొని క్షేమంగా ఉండాలి అంటే మీరు పనిచేస్తున్న స్థలాల్లో మీ యజమానులను మన్నించువారు ఘనతనందుదురు. అక్కడ లోబడి వారు చెప్పినట్లుగా ఓ హంబల్నెస్, ఓ తగ్గింపు కలిగి నడిపించబడుతున్నప్పుడు మీరు పనిచేస్తున్న స్థలాల్లో కూడా నా దేవుడు మిమ్మల్ని గణపరచుదురుగాక. దానియేలు ప్రతిసారి ప్రభుని గణపరుస్తూనే వచ్చాడు. కాబట్టి మనము కూడా దేవుడు మీ జీవితాల్లో చేసిన ప్రతి మేళ్లను బట్టి ప్రతి ఉదయాన్నే లేచి, నేను అందుకే ఒక స్తోత్ర బలి బుక్ ఇచ్చాను, ప్రభుని స్తుతిస్తూ నెక్స్ట్ దేవుడు మీకు ఇచ్చిన అవసరతలన్నిటిని బట్టి ప్రైజింగ్ చెప్పాలి. ప్రభా, నీవు నాకు ఇల్లు ఇచ్చావు, మీకు స్తోత్రం అని చెప్పండి. పిల్లల్ని ఇచ్చావు, మీకు స్తోత్రం నాయన. అవసరతలు అక్కర్లు తీర్చావు, మీకు స్తోత్రం. ఆరోగ్యం ఇచ్చావు, స్తోత్రం. మీకు దేవుడు చేసినటువంటి మేళ్ళన్నిటిని బట్టి ప్రతి ఉదయాన్నే లేచి స్తోత్రాలు చెల్లించి చూడండి. నిశ్చయముగా ఇప్పుడు పొందిన ఆశీర్వాదాలు రాబోయే రోజుల్లో రెట్టింపుగా ఉండి మీరు మీ పిల్లలు దేవుని సన్నిధిలో చిరకాలము గణపరచబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి విషయంలో ప్రభుని మనం గణపరచుదాం. ప్రతి విషయంలో ప్రభుని మనం గణపరచాలి. లోక సంబంధమైన ఘనత ఉంది, క్రీస్తులో ఉంటే మనమే గనులం.